హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఈజ్ దిలీప్. సో ఈ వీడియోలో నేను వచ్చి మీకు మంగళగిరి పట్టు కలంకారీ దుప్పటాస్, పెన్ కలంకారీ దుప్పటాస్ చూపిస్తాను. ఈ దుప్పటాస్ అన్నీ కూడా యాక్చువల్గా అయితే అలేకే కొంచెం మీద వేసుకొని, కొంచెం లేడీస్ ఎవరైనా కొంచెం మీద వేసుకొని అట్లా చూపిస్తే బాగుంటుంది డెఫినెట్గా. బట్ ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్స్ కొంచెం బిజీ వల్ల అలేకే అవ్వట్లేదు కాబట్టి నేను చూపిస్తున్నా. మీరు ఏమనుకోకుండా అలా కానిచ్చేయండి వీడియో. నెక్స్ట్ మెజర్మెంట్, చాలామంది శారీస్లో కూడా మెజర్మెంట్స్ అంటే మీరు ఎలా చూపిస్తున్నారు కదా, మాకు మెజర్మెంట్ ఎంత ఉందో అర్థం కావట్లేదు అండి. ఐ మీన్ హైట్ అర్థం కావట్లేదు. హైట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేనే చెప్పేస్తాను ముందే మీకు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాందినీ శారీస్ వస్తాయి, బాందినీ శారీస్ వచ్చినప్పుడు అది రోలింగ్ చేయించుకోవాలి, ఇట్లా ఉందని చెప్పేస్తున్నాం ముందే మీకు. లేదు ఇంకేదైనా హైట్ ఇష్యూస్ ఉంటే నార్మల్ శారీ ఇప్పుడు 45, 44, 45, 46 ఇంచెస్ అట్లా వస్తుంది, ఒక 1 ఇంచ్ అటు ఇటుగా. దీనికన్నా ఇంకేమైనా షార్టేజ్ ఉన్నా కూడా నేను చెప్పేస్తాను మీకు. ఎందుకంటే కొంతమంది లేడీస్ హైట్ ఉంటారు, చాలా వాళ్ళకి సరిపోకపోవచ్చు. ఇలాంటివి ఏమైనా ఉంటే కానీ నేను ఇన్ఫామ్ చేస్తానండి. సో నేను చెప్పలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే శారీ పర్ఫెక్ట్, హైట్ అంతా బాగానే ఉంది అని అర్థం. మెజర్మెంట్ ఇది నేను ఇప్పుడు ఇలా వచ్చేటప్పటికండి, ఈ చున్నీ మెజర్మెంట్ ఇలా వచ్చేటప్పటికి 2 మీటర్స్ వస్తుంది. ఇలాగా అంటే విత్ వచ్చేటప్పటికి 2 మీటర్స్ ఉండిద్ది. ఇది వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి ఎంత ఉందంటే మీ ముందే చూసి చెప్తా. 32 ఇంచెస్ ఉంది. 32 ఇంచెస్ దీని హైటు, చున్నీ హైట్ వచ్చి 32 ఇంచెస్. సో అంతే, పెద్ద చున్నీలైనా ఈ మధ్యన లేడీస్ మీరు అందరూ సుకుమారం అయిపోయారు కాబట్టి అందరూ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో అందుకని సైజ్ తగ్గించి దీన్ని 32 ఇంచెస్లో అలా కుదిచ్చాము. ఇది ఫస్ట్ దుపట్టా వచ్చి రియల్ పెన్ కలంకారీ, రియల్ మంగళగిరి పట్టు. ఈ బార్డర్ని చూసారా, ఈ బార్డర్ వచ్చి ఓన్లీ మంగళగిరిలోనే వస్తుంది. నిజాం బార్డర్ అంటారు. ఇది బాగా ట్రెడిషనల్, బాగా ఇంకా మంగళగిరి అంటే గుర్తొచ్చేది ఇదే అనమాట మెయిన్గా. సో ఇదనమాట దుపట్టా వచ్చి ఇట్లా వస్తుందండి. వన్ సైడ్ ఇట్లా వస్తుంది, దుపట్టా మొత్తం కూడా కంప్లీట్గా చూస్తే ఇలా వస్తుంది. ఇది దుపట్టా. అండ్ ఇంకోటి ఏంటంటే రియల్ పెన్ కలంకారీ కాబట్టి మీకు కంపు కొడుతుంది, స్మెల్ వస్తుంది బాగా. రియల్ పెన్ కలంకారీ ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చి దీన్ని ఇక బాయిల్ చేస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారు, చాలా చేస్తారు. మీరు అంటే నేను అన్నీ చెప్తే ఇంక మీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా బోర్ కొట్టిద్ది కాబట్టి చెప్తున్నా. తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి గూగుల్ చేయండి పెన్ కలంకారీ ప్రాసెస్ అంతా కూడా. ఎందుకు తెలుసుకోవాలి మీరు దాని గురించి అంటే కనుక, ఇది రియల్ పెన్ కలంకారీ కాబట్టి మీరు కొంచెం జూమ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడక్కడ కొంచెం పెయింటింగ్స్ అతుక్కున్నాయి చూడండి. ఆ బ్లూ కలర్ మీద బ్లాక్ అంటుకున్నాయి. తర్వాత అవుట్లైన్ కూడా ఫ్లవర్ మీద అవుట్లైన్ బయటకు వచ్చి ఉండిద్ది కొంచెం. ఇవన్నీ కూడా చేత్తో చేసేది. నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చూపించాను, వాళ్ళు ఎలా డ్రా చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్తో సహా చూపించాను. సో అది ప్రాసెస్. వీళ్ళు మొత్తం ఇదంతా పెయింటింగ్ అంతా చేసి మళ్ళీ దీన్ని వాష్ చేస్తారు. మళ్ళీ వాష్ చేసినప్పుడు వచ్చి ఆ వాష్ చేశాక ఇక్కడ కలరు ఏదో ఒకటి వచ్చి మళ్ళీ ఈ మిగతా పార్ట్ మీద అంటుకునిద్ది. సో అలా అంటుకుంటేనే రియల్ పెన్ కలంకారీ, అంతే సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఇంత నేను చెప్పాల్సి వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 2000 రూపీస్. సో లాస్ట్ టైం కూడా ప్రైస్ చెప్పాను రీల్ చేసినప్పుడు, వీడియోలో కూడా చెప్పాం 2000 రూపీస్ దీని రేటు. కామెంట్స్ కొంతమంది ఇది 2000 ఎందుకు, 1000 రూపాయలు నేను తెచ్చుకున్నా, అది తెచ్చుకున్నా, ఇది తెచ్చుకున్నా అని చెప్పి 2-3 పెట్టారు కామెంట్స్. 1000 రూపాయలు తెచ్చుకుంటే నేను మీ కామెంట్ రిప్లై కూడా ఇచ్చారు మా వాళ్ళు. 1000 రూపాయలకి తెచ్చుకుంటే మీరు రియల్ పెన్ కలంకారీ, నేను వీడియోస్తో క్లియర్గా చెప్పా, పెడంలో దొరుకుతాయి, మీకు కావాలంటే పెడనీళ్ళు కూడా కొనుక్కోండి, కాదంటే కొంచెం ప్రాఫిట్ వేసుకొని మిస్సమ్మలో కొనుక్కోండి, ఇట్లాగే చెప్పా క్లియర్గా మీకు. అయినా సరే మీరు అదేందో మరి నా మీద కచ్చో నాకైతే అర్థం కావట్లేదు, మరి నేనేం చేశానో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారో ఏంటో. మీరు కాదు ఇది 1000 రూపాయలు తెచ్చుకుని చెప్పి 2-3 కామెంట్స్ పెట్టారు. ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ మంగళగిరి పట్టు దుప్పట రావాలి, ఓకేనా. ఫస్ట్ చున్నీ రావాలి, ఫ్యాబ్రిక్. తర్వాత మళ్ళీ దీనికి జరీ బోర్డర్ ఉండేది, ఇది రావాలా, ఇది రాదు. ఫస్ట్ పాయింట్ ఇదే రాదు 1000 రూపాయలకి, ఇది పక్కన పెట్టండి. దీని మీద మరి పాపం వాళ్ళు చించుకొని లేడీస్ కూర్చొని ఎండల్లో డ్రా చేస్తారు కదా, ఇదంతా మళ్ళీ వీళ్ళు ఇసుకలు ఆరేస్తారు, బాయిల్ చేస్తారు, వాష్ చేస్తారు, అబ్బో చాలా తతంగం ఉంది. ఇది అంతా కలిపి 1000 రూపాయలకి ఎవడెత్తాడండి, మీకు అర్థం కావట్లేదు నాకు. మీరు తెచ్చుకొని నిజంగా హైదరాబాద్లో మీరు 1000 రూపాయలు తీసుకొచ్చి, నేను కామెంట్ పెట్టినట్టు మీరు రిప్లై ఇచ్చినట్టుగా మీరు 1000 రూపాయలు తెచ్చుకొని పెడనెళ్ళి కావాలంటే మీరు 300-400 ప్రాఫిట్ వేసుకోండి. 1400కి 1400 నేను కొంటా మీ దగ్గర, 1400 రూపీస్కి నేను కొంటా. 400 రూపాయలు మీరు ప్రాఫిట్ వేసుకొని
నాకు ఈ చున్నీలు అమ్మండి, నేనే కొంటా, రెడీ. ఓకేనా? ఇంపాసిబుల్. ఎందుకు అంటే మీరు 1000 రూపాయలు కొని ఉండొచ్చు, అది రాంగ్ కాదు, మీరు చెప్పింది రాంగ్ అవ్వదు, కానీ ఇది కాదు. అది వచ్చి స్క్రీన్ ప్రింట్. కాకపోతే స్క్రీన్ ప్రింటింగ్ కూడా కొంతమంది తెలియక పెన్ కలంకారీ అనుకుంటున్నారు, అంతే తప్ప అది వచ్చి స్క్రీన్ ప్రింటు. ఇలాగ మంగళగిరిలోనే మళ్ళీ అది పవర్లూమ్ చున్నీ వచ్చింది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చున్నీ. ఫినిషింగ్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ తెలిసిపోతుంది ఈజీగా, ఎవరికైనా అర్థమైపోతుంది. సో అదండి మ్యాటరు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని నేనేమంటలేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను ఇదంతా. ఇంకొకటి, ఒకళ్ళిద్దరు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో నేను 1800కే కొన్నాను అని అన్నారు. కరెక్ట్, ఎస్, కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మాదే, ఎవరిదో కూడా కాదు. మీరు భలే పేరు రాశారు, మాదే రాశారు చక్కగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, మంగళగిరిలో దీన్ని 1800కి అమ్ముతాము. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే కొంచెం ఒక 100-200 మేము మరి పెట్టుకోవాలి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరిలో అయితే నేను కూడా మేమే కదా, మాదే కదా కనకదుర్గ హ్యాండ్లూమ్స్. మా తమ్ముడు ఉంటాడు అక్కడ, మాదే. అక్కడ 1800కి అమ్మితే మాకు ఓకే. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో మెయింటెనెన్స్, కొంచెం మనకి రెంట్లు, శాలరీలు ఇవన్నీ ఉంటాయి కదా, కరెంట్ బిల్లులు ఇవన్నీ మీకు తెలియదేముంది. కాబట్టి ఒక 200 మేము కలిపాం. ఓపెన్గా చెప్తున్నా, ఇందులో ఏమి దాపరకం లేదు, నేను కవరింగ్లు ఏమి చేయట్లా. అది పాయింట్. ఓకేనా? ఇదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మీరు హైదరాబాద్ నుంచి మంగళగిరికి ఆర్డర్ ఇస్తే మీకు 1800 ప్లస్ షిప్పింగ్ 100 రూపాయలు, 1900 అయింది. హైదరాబాద్లో మీరు చున్నీ చూసుకొని కొనుక్కోవచ్చు 2000కి, అంతే తేడా. అబ్బా, చాలా కష్టపడ్డా కదా, ఒక చున్నీ అయింది ఇప్పటికి. ఓకే, నెక్స్ట్. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఓన్లీ మంగళగిరి దుప్పటాస్ మీద పెన్ కలంకారీస్ మాత్రమే చూపిస్తాం, ఓన్లీ పెన్ కలంకారీస్. ఇందులో వచ్చి స్క్రీన్ ప్రింట్ కలంకారీస్ ఉంటాయి, బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి, అవన్నీ మనం పెట్టట్లేదు. ఎందుకంటే అవి ఆనవంత, ఇవి చూశాక అవి పెద్దగా ఏమి అనిపించవు, అంత మజా రాదనమాట ఐటెంకి. కాబట్టి అవి నేనేమి పెట్టట్లేదు. ఇది నెక్స్ట్ చున్నీ అండి. నేను ఇక మీకు జస్ట్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏముంది, కలర్ అర్థమవుతుంది, డిజైన్ అర్థమవుతుంది, కాబట్టి నేను జస్ట్ నార్మల్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. థర్డ్ దుప్పటా వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది. మీకు 2 సైడ్లో కూడా టాజల్స్ వస్తాయి క్లియర్గా. అండ్ బోర్డర్లో కూడా ఈ దుప్పటాకి ఏ కాంబినేషన్ అయితే ఉందో ఆ కాంబినేషన్ కలర్ వస్తుంది బోర్డర్ జరీ. తర్వాత మంచి బ్లాక్ కలర్కి ఇన్ని మల్టీ కలర్స్ వచ్చినాయి. ఇవన్నీ మార్కెట్ ఎవరికి తెలియనప్పుడు, అంటే ఐటెం తెలియనప్పుడు ఈ చున్నీలు 10,000కి కూడా అమ్మారు. అతి తెలివిగల లేనండి, 10,000కి కూడా అమ్మారు. కొనుక్కున్నాడు జనాలు తెలియక. అప్పుడు మిస్ అమ్మ లేదు కాబట్టి కొనుక్కున్నారు అనుకుందాం. ఇది బాగుంది ఇంకా కూడా. ఓకేనా? మనం ఏంటంటే ప్రతి దాన్ని రివీల్ చేస్తున్నాము, ప్రైజింగ్ అంతా ఓపెన్గా చెప్పేస్తున్నాం కాబట్టి ఇంక తెచ్చినట్టుగా చాలామంది తగ్గించి అమ్ముతున్నారు. సో దట్ క్రెడిట్ గోస్ టు మిస్ అమ్మ. ఓవర్ యాక్షన్ అనుకోమాకండి. కానీ నిజంగా చెప్పాలంటే మనం అంతంత హ్యూజ్ ప్రాఫిట్స్ వేయట్లేదు. నిజంగా నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్ వాళ్ళే 10,000కి అమ్మారు నిజంగానే ఈ చున్నీస్. ఇంకా చెప్పాలి అంటే అప్పుడు నాకు తెలియని రోజుల్లో ఈ ఐటెం గురించి అలేకే కూడా 6,000కి 7,000కి చున్నీ కొనుక్కుంది. అది పాయింట్. మాకు కూడా తెలియదు అప్పటికి, మేము ఈ బిజినెస్లో లేము. అప్పుడు తను కొనుక్కుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం 2000కి అమ్ముతున్నాం ఈసారి ఈ చున్నీని. ఎట్లా వస్తుంది ఈ చున్నీ వచ్చి. సో ఇలాంటి చున్నీస్ ఇప్పుడు మన దగ్గర నిజాంపేట అండ్ మదీనాగూడ బ్రాంచెస్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 100 చున్నీస్ ఉన్నాయండి రెడీగా. సో కావాలి అన్నోళ్ళు మీరు తప్పనిసరిగా విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, 100% నచ్చుతుంది. తర్వాత హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. ఇవన్నీ మన వైపు 2,000 కానీ ఈ హోల్సేల్గా తీసుకెళ్తారు. ఇప్పుడు మనకి హోల్సేల్గా పూణే, ఢిల్లీ నుంచి అక్కడి నుంచి కొంతమంది వస్తుంటారు. అంటే వీళ్ళు ఎప్పుడో రెగ్యులర్ ఓల్డ్ కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఎంతకు అమ్ముతారు తెలుసా ఈ చున్నీ? మనం ఇప్పుడు 2,000కి మీకు ఇస్తున్నాం కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఈ చున్నీని కనీసం 7-8,000కి అమ్ముతారు. అక్కడ అసలు అవైలబుల్ ఉండవు కదా, అవైలబిలిటీ లేదు మెయిన్. అందుకని వాళ్ళకి ఇంక అదే మహాప్రసాదంలాగా ఉండిద్ది. అందుకని దాన్ని 5,000, 7,000, 8,000కి అలా అమ్ముతారు. బట్ ఓకే, ఇక అంతే. అక్కడ ఖర్చులు అక్కడ ఎక్కువ కాబట్టి వాళ్ళు
ఢిల్లీ అంటే గుర్తొచ్చింది. ఢిల్లీలోనే నేను అలాగే ఎంబీఏ చేశాము. అక్కడ కన్నాట్ ప్లేస్ అని చెప్పండి, సిపి అంటారు దాన్ని. ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ అన్నమాట. అక్కడ ఇప్పుడు మన దగ్గర వచ్చేప్పటికి రెంట్ స్క్వేర్ ఫీట్ వచ్చి మెయిన్ రోడ్ల మీద మనకి 200 అట్లా చెప్తున్నారు కదా, అక్కడ వచ్చి 3000 రూపీస్ స్క్వేర్ ఫీట్, 3000 రూపాయలు. ఎప్పుడు ఇది మేము ఎంబీఏలో చదివేటప్పుడు, అప్పుడు అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది ఇప్పటికి. సో అదనమాట, అంత కాస్ట్లీ కాబట్టి మరి ప్రైసింగ్ కూడా అట్లానే వాళ్ళు అంత పెట్టుకుంటే కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇది ఉంది, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షర్టు ప్యాంటు, ఇప్పుడు జాక్ అండ్ జోన్స్ ఉందనుకోండి, సేమ్ అదే షర్టు ఇప్పుడు హైదరాబాద్లో మనకు మామూలు షోరూమ్లో ఎక్కడన్నా అయితే 5000 కొన్నాం అనుకోండి షర్టు, అక్కడ ఆ సిపిలో వచ్చేప్పటికి అదే సేమ్ షర్టు 12,000 15,000 అమ్ముతారు. సేమ్ షర్ట్ ఏం మారదు, ప్లేస్ మారింది. అక్కడ ప్లేస్ మారేటప్పటికి రేటు మారింది. అట్లా అనమాట. ఇదైతే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి. ఇది చున్నీ, ఇది మాత్రం తీసుకోండి, చాలా గ్రాండ్గా, చాలా డీసెంట్గా ఉంది. లాస్ట్ చున్నీ. నేనంటే మీకు కొన్ని అంటే శాంప్లింగ్కి మాత్రమే ఇలా చూపించగలుగుతున్నాను. మీరు చూసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా స్టోర్ని విజిట్ చేయండి. మీకు నచ్చే అన్ని చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసి తీసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళకి మాత్రం ఇవే అండి. మళ్ళీ మీరు ఫోటోలు పెట్టండి, వీడియోలు పెట్టండి, ఇంకేమైనా పెట్టండి అంటే ఛాన్స్ లేదు, సారీ. మేము ప్లాన్ చేస్తాం ఆన్లైన్ వాళ్ళకి కూడా స్ట్రాంగ్గా ఏమన్నా ఎట్లా ప్లాట్ఫామ్ సెట్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. డెఫినెట్గా సెట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక ప్రస్తుతంగా అంతే. ఇక మిస్ అమ్మా, మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.